ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుమల టాక్స్. నేను మీ లక్ష్మీ పూజిత. తిరుమల యొక్క డైలీ అప్డేట్స్కి స్వాగతం అండి. తిరుమల దర్శనానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో మరియు వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. వాటి యొక్క లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో అయితే ఇవ్వటం జరిగింది. ఈరోజు ఈ వీడియోలో మనం ఈరోజు తిరుమల దర్శనం యొక్క పూర్తి వివరాలను గురించి, అలాగే సుప్రభాత సేవా టికెట్ని ఎలా బుక్ చేసుకోవాలి, ఎక్కడ దొరుకుతాయి, ఈ సుప్రభాత సేవ గురించే చాలా మంది భక్తులు అడుగుతున్నారండి. వాటి యొక్క వివరాలను గురించి ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. మరియు భక్తులు అడిగిన ముఖ్యమైన దర్శనానికి సంబంధించిన సందేహాలకు సమాధానాలను కూడా తెలుసుకుందాము. కనుక వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా నిన్న అంటే జూన్ 9వ తేదీన తిరుమలలో స్వామివారిని మొత్తం 84,258 మంది భక్తులు దర్శనం చేసుకున్నారు. అందులో స్వామివారికి 33,502 మంది భక్తులు తలనీలాలను సమర్పించారండి. నిన్నటి రోజున తిరుమలలో శ్రీవారి హుండీ యొక్క ఆదాయం అనేది 3,90,00,000 రూపాయలు. ఈరోజు కూడా రోజులాగే ఎటువంటి దర్శనం టికెట్లు లేకుండా నేరుగా భక్తులను ఫ్రీ దర్శనానికి అనుమతిస్తున్నారు. ఈ విధంగా టికెట్స్ లేకుండా నేరుగా వెళ్లే ఫ్రీ దర్శనానికి ప్రస్తుతం దాదాపుగా 20 గంటల సమయం అనేది పడుతోంది. అలాగే తిరుపతిలో ఇచ్చే ఉచిత సర్వదర్శనం టికెట్లతో దర్శనానికి వెళ్లే భక్తులకైతే దర్శనానికి 5 గంటల సమయం పడుతోంది. 300 రూపాయల దర్శనం వారికి మరియు 500 రూపాయల దర్శనం టికెట్లు కలిగి ఉన్న భక్తులకైతే దర్శనానికి 4 గంటల సమయం అనేది పడుతోంది. సుపదం చిన్నపిల్లల సుపదం ఇన్ఫాంట్ దర్శనం అనేది ఈ రోజు కూడా యథావిధిగా కొనసాగుతోందండి. ఇన్ఫాంట్ దర్శనానికి 2 గంటల సమయం పడితే విఐపి బ్రేక్ దర్శనం టికెట్లు కలిగి ఉన్న భక్తులకు గంట నుంచి గంటన్నర లోపు దర్శనం అనేది పూర్తయిపోతుంది. దీన్ని బట్టి ఈ రోజు కూడా గత కొన్ని రోజులుగా ఉన్నట్లుగానే భక్తుల యొక్క రద్దీ అనేది చాలా ఎక్కువగా ఉందండి. ఫ్రీ దర్శనం కోసం అన్ని కంపార్ట్మెంట్లు కూడా నిండిపోయి తిరుమల కొండపైన నారాయణగిరి షెడ్ల వరకు కూడా క్యూ లైన్లో భక్తులు వేచి ఉన్నారండి. అంటే భక్తుల యొక్క రద్దీ అనేది అంత ఎక్కువగా ఉంది అని మనం అర్థం చేసుకోవాలి. కంపార్ట్మెంట్లు అన్నీ నిండిపోయాయి అంటేనే భక్తుల యొక్క రద్దీ అధికంగా ఉన్నట్లు. ఫ్రీ దర్శనానికి ఈరోజు కొత్తగా క్యూ లైన్లోకి ఎంటర్ అయిన భక్తులకు మొత్తం దర్శనమై బయటికి రావడానికి 20 నుంచి 24 గంటల సమయం అనేది పడుతోంది. దీన్ని బట్టి మీ యొక్క దర్శనాన్ని ప్లాన్ చేసుకోండి. ఇప్పుడు సుప్రభాత సేవ టికెట్ బుకింగ్ గురించి చాలామంది భక్తులు అడుగుతున్నారండి. సుప్రభాత సేవకు వెళ్ళడానికి ఎన్ని రకాలైన దారులు ఉన్నాయి, వాటిని ఆ టికెట్స్ని ఎలా పొందాలి అనేది ఇప్పుడు మీకు తెలియజేస్తాను. మామూలుగా సుప్రభాత సేవ టికెట్ బుకింగ్ అనేది ఉండదండి. మనం డేట్ సెలెక్ట్ చేసుకొని బుకింగ్ చేసుకునే ఆప్షన్ అనేది ఉండదు. ఈ సుప్రభాత సేవ అనేది విఐపి సేవలలో ఒకటి. ఈ సుప్రభాత సేవ టికెట్ పొందిన భక్తులు తిరుమల ఆలయంలో స్వామివారిని మొదటి గడప నుంచి అంటే అతి దగ్గర నుంచి దర్శనం చేసుకునే అవకాశం అనేది ఉంటుంది. దీనికి నార్మల్గా టికెట్ బుకింగ్ లేదండి. ఒకటి డొనేషన్స్ ఇచ్చైనా మీరు సుప్రభాత సేవకి వెళ్ళాలి, లేదా పొలిటీషియన్స్ దగ్గర నుంచి రికమెండేషన్ లెటర్స్ని తెచ్చుకోవాలి, లేదంటే ఆన్లైన్లో మరియు ఆఫ్లైన్లో లక్కీ డిప్ని అప్లై చేసి సెలెక్ట్ అయినట్లయితే కనుక మీరు ఈ సుప్రభాత సేవకి వెళ్ళొచ్చు. మొదటిగా డొనేషన్స్ గురించి చెప్తాను. సుప్రభాత సేవకి వెళ్ళాలంటే 50 లక్షలు పైగా డొనేట్ చేయాల్సి ఉంటుందండి. అప్పుడే సుప్రభాత సేవ టికెట్లను మీకు కేటాయిస్తారు. లేదంటే రికమెండేషన్ లెటర్ తెచ్చుకోవాలంటే దీనికి మినిస్టర్స్, ఎమ్మెల్యే లెటర్స్ అయితే సరిపోవండి. టీటీడీ బోర్డ్ మెంబర్స్ నుంచి లేదా డిప్యూటీ సీఎం వీరి దగ్గర నుంచి మీరు సుప్రభాత సేవని మెన్షన్ చేయించుకొని రికమెండేషన్ లెటర్ తెచ్చుకుంటే ఈ సుప్రభాత సేవకి మిమ్మల్ని అలౌ చేస్తారు. లేదంటే ఇంకొక ఆప్షన్ ఏంటంటే ప్రతి నెల చివరి వారంలో ఆన్లైన్లో టీటీడీ వెబ్సైట్లో లక్కీ డిప్ అనేది వేస్తారండి. లక్కీ డిప్ అంటే లాటరీ సిస్టమ్ లాగా అనమాట. ఈ సుప్రభాతం, తోమాల, అర్చన ఇలాగ స్వామివారిని దగ్గర నుంచి మొదటి గడప నుంచి చూసే సేవలు ఏవైతే ఉంటాయో వాటన్నింటి కలిపి లక్కీ డిప్ అనేది వేస్తారు. ప్రతి నెల మామూలుగా 18వ తేదీన లక్కీ డిప్ని ఓపెన్ చేస్తారండి టీటీడీ వెబ్సైట్లో. ఒకవేళ ఆ రోజు ఆదివారం అయితే 19వ తేదీన ఓపెన్ చేస్తారు. 2 రోజుల పాటు టీటీడీ వెబ్సైట్లో ఈ సేవా ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ అనేది
ఓపెన్లో ఉంటుంది. అందులో సుప్రభాతం మొదలైన సేవలు ఉంటాయి. వాటికి ప్రతి నెల కూడా ఈ విధంగా లక్కీ డిప్ ఓపెన్ చేసినప్పుడు ఆన్లైన్లో మన నేమ్స్ని అప్లై చేస్తూ ఉండాలి. ఏదో ఒక రోజు సుప్రభాత సేవకి సెలెక్ట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. నేను కూడా అదే విధంగా ఆన్లైన్ లక్కీ డిప్లో సెలెక్ట్ అయ్యి సుప్రభాత సేవకు వెళ్ళి రావడం జరిగింది. ఇది కూడా కుదరని వాళ్ళు తిరుమల కొండపైన సిఆర్ఓ ఆఫీస్లో ప్రతిరోజు ఆఫ్లైన్లో లక్కీ డిప్ని వేస్తారండి. ప్రతిరోజు కూడా లక్కీ డిప్ అనేది అందుబాటులో ఉంటుంది. సిఆర్ఓ ఆఫీస్లో ప్రతిరోజు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు లక్కీ డిప్ అనేది అందుబాటులో ఉంటుంది. మీరు దర్శనం కోసం ఎప్పుడైతే తిరుమల వెళ్తారో అప్పుడు ఈ సుప్రభాత సేవకి లక్కీ డిప్ని వేసేసి మీరు తర్వాత దర్శనానికి వెళ్ళొచ్చు. సాయంత్రం 5 గంటల తర్వాత ఎవరు సెలెక్ట్ అయ్యారు లేదు అన్న రిజల్ట్స్ని సిఆర్ఓ ఆఫీస్లో చూపిస్తారండి. మీరు సెలెక్ట్ అయినట్లయితే మీ మొబైల్ నెంబర్కి మెసేజ్ వస్తుంది. అప్పుడు వెళ్ళి పేమెంట్ చేసినట్లయితే మీకు టికెట్లు అనేవి వస్తాయి. లక్కీ డిప్లో సెలెక్ట్ అయితే సుప్రభాత సేవ టికెట్ యొక్క కాస్ట్ అనేది ఒకరికి 120 రూపాయలు మాత్రమే అండి. లక్కీ డిప్లో ఒకసారి అప్లై చేసేటప్పుడు 2 పేర్లను అప్లై చేయొచ్చు. ఈ విధంగా డిప్లో సెలెక్ట్ అయ్యి కూడా మీరు సుప్రభాత సేవకి వెళ్ళి రావచ్చు. ఈ విధంగా మీరు వీటిల్లో ఏదో ఒక దాన్ని ట్రై చేసి టికెట్స్ దొరికినట్టయితే స్వామివారి సుప్రభాత సేవకు వెళ్ళి రావచ్చు. ఇక కొందరు శ్రీవారి భక్తులు అడిగిన ముఖ్యమైన దర్శనానికి సంబంధించిన సందేహాలకు సమాధానాలను తెలుసుకుందాము. ఇవి అడిగిన వారికే కాకుండా దర్శనానికి వెళ్ళే ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడతాయండి. ఒక భక్తుడు ఆఫ్లైన్ ఎలక్ట్రానిక్ డిప్లో పార్టిసిపేట్ చేస్తే ఎంతమందికి ఇస్తారు టికెట్స్ పర్ డే అని అడిగారు. పర్ డే ఈక్వల్గా ప్రతిరోజు ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ పీపుల్కి అయితే ఇవ్వరండి. ఈ రోజుకి రేపటికి అట్లా జనాలలో తేడా అనేది ఉంటుంది. ఉదాహరణకి ఈరోజు 100 మందికి ఇస్తే రేపు 50 మందికే ఇస్తారు. ఆ విధంగా ప్రతిరోజు ఒకటేలాగా అయితే ఉండదు. మీరు అక్కడ వెళ్ళినప్పుడు స్క్రీన్లో చూపిస్తుంటారండి ఎన్ని ఖాళీలు ఉన్నాయి, దానికి ఎంతమంది డిప్ అప్లై చేసుకున్నారనేసి సిఆర్ఓ ఆఫీస్లో పైన స్క్రీన్లో చూపిస్తూ ఉంటారు. దాన్ని చూసి మీరు దాన్ని బట్టి సేవకి అప్లై చేసుకోవచ్చు. అలాగే అలిపిరి స్టెప్స్ దగ్గర కూడా ఇస్తారు కదా టికెట్స్, విష్ణు నివాసం దగ్గరే కాకుండా అని అడిగారు. అలిపిరి స్టెప్స్ దగ్గరగా ఇవ్వరండి. తిరుపతిలో అలిపిరి బస్ స్టాండ్ ఉంది, అందులో అలిపిరి భూదేవి కాంప్లెక్స్ ఉందండి. ఈ అలిపిరి భూదేవి కాంప్లెక్స్లో ప్రతిరోజు సాయంత్రం 4 లేదా 5 గంటల నుంచి ఉచిత సర్వదర్శనం టికెట్లను టీటీడీ వారు కేటాయిస్తారు. ఈ టికెట్స్ తీసుకోవాలంటే కూడా మీ యొక్క ఆధార్ కార్డు ఒరిజినల్ కానీ జిరాక్స్ కానీ ఖచ్చితంగా ఉండాలి. మధ్యాహ్నం నుంచి క్యూలో ఉన్నట్లయితే సాయంత్రం మీకు టికెట్స్ అనేవి దొరుకుతాయండి. ఈ విధంగా అలిపిరి భూదేవి కాంప్లెక్స్లో ఇచ్చే దర్శనం టికెట్లను తీసుకొని మీరు స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. అలాగే మేడం మేము రాత్రి 10 గంటలకు రైలు దిగుతాము, మేము ఎక్కడ ఉండాలి అని అడిగారు. మీరు ట్రైన్ దిగగానే తిరుపతిలో రైల్వే స్టేషన్కి ఎదురుగా ఉన్న విష్ణు నివాసం కాంప్లెక్స్లో టీటీడీ వాళ్ళు రూమ్స్ ఇస్తారండి. ట్రైన్ దిగుతూనే లేట్ చేయకుండా మీ రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న విష్ణు నివాసం కాంప్లెక్స్కి వెళ్ళండి. రూమ్స్ అవైలబుల్గా ఉంటే తీసుకోండి, లేకుంటే ఫ్రీ లగేజ్ లాకర్స్ని కూడా ఇస్తుంటారు. అలాగే ఇంకొకరు సీనియర్ సిటిజన్స్కి ఈరోజు దర్శనం ఎంత సమయం అవుతుంది తెలియజేయగలరు ప్లీజ్ అని అడిగారు. సీనియర్ సిటిజన్ దర్శనం టికెట్లు కలిగి ఉన్న భక్తులకు ప్రతిరోజు కూడా దర్శనానికి 2 నుంచి 3 గంటల సమయం పడుతుందండి. మీకు దర్శనం టైం క్యూలో ఎంటర్ అయ్యే టైం అనేది మధ్యాహ్నం 1 గంటకే ఇస్తారు. కాబట్టి మీరు ఆ క్యూ లైన్లో ఎంటర్ అయ్యి రెడీగా ఉన్నట్లయితే లోపలికి అనుమతిస్తారండి. మొత్తం సీనియర్ సిటిజన్ దర్శనానికి వెళ్ళి బయటికి రావడానికి దాదాపుగా 2 నుంచి 3 గంటల సమయం అనేది పడుతుంది. ఓం నమో వెంకటేశాయ. మీకు కూడా ఈ విధంగా ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. నేను వాటికి ఖచ్చితంగా రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఇవి ఇవాల్టి తిరుమల అప్డేట్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయగలరు. ఓం నమో వెంకటేశాయ.